హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 41. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వేం చేస్తావో తెలియదన్నయ్యా నాకు. అభిరామ్కి అనన్య దూరం అవ్వాలి. అది ఉండగా అభి నాకు దగ్గర అవ్వడం అంటూ జరగదు. నువ్వు అనుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో దూరంగా. ఇంకెప్పటికీ తిరిగి రాకు. నా కోసం నువ్వు ఈ పని చేయగలవా? విశ్వ కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్లతో అడుగుతోంది శ్వేత. తప్పకుండా చేస్తానమ్మా. నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఒకవైపు నీ ప్రేమను గెలిపించుకుంటూ మరొక వైపు నా ప్రేమను కూడా గెలిపించడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ ఇంతకీ వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో మనకెలా తెలుస్తుంది? షీలాకి కాల్ చేసి చెప్తానన్నయ్య. తన ఫోన్ చూస్తే ముక్కలు ముక్కలైపోయింది. షీలా నెంబర్ ఆ ఫోన్లో ఉండడం వల్ల ఎలా కాల్ చేయాలో అర్థం కావట్లేదు శ్వేతకి. కింద పడి ముక్కలై ఉన్న ఫోన్ తీసుకుని అందులో నుంచి సిమ్ కార్డ్ తీసి విశ్వ ఫోన్లో వేసి కాంటాక్ట్స్ అన్నీ చూస్తోంది. కానీ నో కాంటాక్ట్స్ అని రావడం చూసి పిచ్చ కోపం వస్తోంది శ్వేతకి. నాన్సెన్స్. షీలా మళ్ళీ కాల్ చేస్తే బాగుండు. శ్వేతలో ఇరిటేషన్ పెరిగిపోతోంది. షిడ్, ఫోన్ పగిలిపోయింది. షీలా నెంబర్ నా ఫోన్లో సేవ్ అయ్యింది, కానీ సిమ్లో సేవ్ చేసుకోలేదు. మీరంతా ఒక పని చెయ్యండి. అను వాళ్ళ ఇంటి దగ్గర నిఘా పెట్టండి. ఎంత లేట్ అయినా సరే అది ఇంటికి రాక తప్పదు. అప్పుడు మీరు దానిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోండి. అభి సంగతి నేను చూసుకుంటాను అంది శ్వేత. విశ్వ గ్యాంగ్ మొత్తం శ్వేత చెప్పినట్టే అను ఇంటికి బయలుదేరారు. శ్వేత, నా ఫోన్ ఇవ్వమ్మా అడిగాడు విశ్వ. దీంతో నాకు పని ఉందన్నా, నువ్వు వెళ్ళు. షీలా నాకు కాల్ చేయవచ్చు. కాల్ చేస్తే అభి వాళ్ళు ఎక్కడ ఉన్నారు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు వెంటనే ఆ ఏరియాకి వెళ్ళవచ్చు అంది శ్వేత. సరేనమ్మా, ఈరోజు నీ దారిలో నుంచి అనుని నేను తప్పిస్తాను అంటూ వల్గర్గా నవ్వుతూ నడుస్తున్నాడు విశ్వ. విశ్వ వెనకాలే విశ్వ గ్యాంగు. సెల్ కేర్ సెంటర్కి కాల్ చేసి తన ఫోన్కి వచ్చిన లాస్ట్ నెంబర్ గురించి ఎంక్వైరీ చేస్తోంది శ్వేత. సారీ మేడం, అలాంటి డీటెయిల్స్ చెప్పడం రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. థ్యాంక్ యూ ఫర్ ద కాలింగ్ మ్యామ్ అంటూ కాల్ సెంటర్ వాళ్ళు కాల్ కట్ చేశారు. శ్వేత పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తోంది. అభి, నువ్వు ఎలా అనుతో వెళ్తావు? నా ప్రేమ నీకు కనిపించట్లేదా? నాకన్నా అను ప్రేమ నీకు ఎక్కువయిందా? 8 years నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్న కాక మొన్న వచ్చిన అది ఎక్కువైపోయిందా? నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అభి. ఐ వాంట్ యూ అభి, ఐ వాంట్ యూ. స్వచ్ఛమైన నా ప్రేమని కాదన్నావు. నీకు నా ప్రేమ వాల్యూ తెలియాలి అంటే నిన్ను అను నుంచి వేరు చేయక తప్పదు. అవసరమైతే దాన్ని నేను చంపేస్తాను. కోపంగా రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలాగా అరుస్తోంది శ్వేత. చేతికి అందిన వస్తువులన్నీ పగలగొడుతోంది. శ్వేత ఇంట్లో పనిచేసే పని వాళ్ళందరూ శ్వేత అరుపులకి బిక్కు బిక్కుమంటున్నారు. ఈ రాక్షసి కోపంలో మమ్మల్ని కూడా చంపేస్తుందేమో అని సైకోలా ప్రవర్తిస్తున్న శ్వేత వైపు అలాగే చూస్తున్నారు. అను, నువ్వు ఇక్కడే దిగు, నేను బైక్ పార్క్ చేసి వస్తాను అన్నాడు అభిరామ్ సినిమా థియేటర్ ముందు బైక్ ఆపి. రామ్, ఇది హిట్ మూవీ కాదు, అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేనికి తీసుకువచ్చావేమిటి? పైగా విజిల్ కూడా కొన్నావు. ఈ తొక్కలో మూవీ చూసి నేను విజిల్స్ కూడా వేస్తానా? అర్జెంటుగా జెండు బామ్ తెచ్చుకోవాలి ఈ మూవీ చూడాలంటే అంది అనన్య చిరాకుగా సినిమా పోస్టర్ వైపు చూస్తూ. బైక్ పార్క్ చేసి వస్తాను, ఉండు. ఎందుకు తీసుకువచ్చానో చెప్తాను. బైక్ పార్క్ చేసి అను దగ్గరికి వచ్చాడు అభిరామ్. ఇప్పుడు చెప్పు బేబీ, ఏంటి నీ బాధ? అనన్య నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ అంటున్నాడు. అభిరామ్ చేతి మీద గట్టిగా గిచ్చిందాను. అబ్బా, ఏంటే ముట్టుకొనివ్వవా? మొగుడు ముట్టుకుంటే గిచ్చేదానిని నిన్నే చూశాను, గయ్యాలి అన్నాడు అభిరామ్. రామ్, ఇది రోడ్డు, ఎంతమంది ఉన్నారో చూడు, చీర సరిచేసుకుంటూ అంటోంది అను. అందుకే నువ్వు ఇలా అంటావని తెలిసే అట్రఫ్లాఫ్ అయిన ఈ మూవీకి తీసుకువచ్చాను. మహా అయితే సినిమా హాల్ మొత్తం చూసుకున్నా ఒక 20 members ఉంటారు, క్రౌడ్ ఉండదు. మనం బాల్కనీ సీట్స్ తీసుకున్నాము కాబట్టి ఎవరు వెనక్కి తిరిగి చూడరు.
నువ్వు నేను 3 గంటలు ఏకాంతంగా ఉండొచ్చు అన్నాడు అభిరామ్ తన చేతులు రెండు రుద్దుకుంటూ అనన్య వైపు రొమాంటిక్గా చూస్తూ కన్ను కొడుతూ. అమ్మో, మీరు కనిపించరు కానీ చాలా ముదురు. మీ దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాస్ ఉన్నాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా ముందుగానే ప్లాన్ చేశారు కదా అంది అను. అను, ఇది నా ఫ్రెండ్ సందీప్ ఇచ్చిన ప్లాన్. వాడు చేసిన ప్లాన్ నాకు కూడా చెప్పాడు. ఈ విషయం నీకు ఇంటి దగ్గరే తెలిస్తే రాను అని పేచి పెడతావని ఇక్కడి దాకా సస్పెన్స్ మెయింటైన్ చేశాను. ఏంటి, మీరిద్దరూ ఇలాంటి డిస్కషన్స్ కూడా చేసుకుంటారా? వామ్మో, మా బావగారితో మా అక్క, మీతో నేను చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంది అను. ఏంటే, మొగుడి దగ్గర జాగ్రత్త తీసుకునేది? ఎన్నిసార్లని జాగ్రత్తలు తీసుకుంటారు? ఎప్పటికైనా మా చేతికి చిక్కక తప్పదు కదా. అనన్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ థియేటర్ స్టెప్స్ ఎక్కుతూ మృదువుగా అనన్య చేతిని రాస్తూ అంటున్నాడు అభిరామ్. ఫస్ట్ మేము మీ చేతికి చిక్కినా తర్వాత మీరు చేసే పిచ్చి ప్లాన్స్ అన్నీ తెలిసి మీరు కూడా మా చేతికి చిక్కుతారు. అప్పుడు మీరు మా చేతుల్లో పచ్చడైపోతారు అంది అనన్య చిరుకోపంగా అభిరామ్ వైపు చూస్తూ. అవునా, ఏం పచ్చడి చేస్తావు? నిమ్మకాయ పచ్చడి ఆర్ కొబ్బరి పచ్చడి ఏం చేస్తావు? ఏంటి, నా కోపం మీకు జోగ్గా అనిపిస్తోందా? కుళ్ళు జోకులు వేయకండి అంది అను. అరే లేదు, నువ్వు కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? నిన్ను జోక్గా తీసుకుంటానా బేబీ అన్నాడు అభిరామ్ నవ్వుతూ. సినిమా హాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటే బావుండు. అసలే వీడు మార్నింగ్ నుంచి ముద్దు ముద్దు అని చంపేస్తున్నాడు. 3 గంటలు వీటితో ఎలా ఉండాలి అనుకుంటోంది అను. అను, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకో. నేను నిన్ను స్మూత్గా డీల్ చేస్తానని చెప్పాను కదా. నీ పెదవులకి ఎటువంటి డ్యామేజ్ కాదని నేను మాటిస్తున్నాను నవ్వుతూ అన్నాడు అభిరామ్. అభిరామ్ మాటలు విని తన చేతులతో కొడుతోంది అనన్య. ఏంటే, మొగుడిని అందరిలో కొట్టేస్తున్నావు? ఇలా కొట్టచ్చా? అందరిలోనా? ఇక్కడ అసలు ఎవరైనా ఉన్నారా? మీరు నేను మాత్రమే ఈ హాల్కి వచ్చినట్టు ఉన్నాము అంది అనన్య చుట్టూ చూస్తూ. సో మన 3 అవర్స్ రొమాన్స్కి ఏ బ్రేక్స్ లేవన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు అభిరామ్ బలంగా అనన్య మోచేతిని తన చేతితో పట్టుకుని పెనవేస్తూ సినిమా హాల్ లోపలికి తీసుకువెళ్తూ. ఇంత బ్రహ్మాండమైన ఐడియా మా సందీప్ గాడికి వచ్చింది. వాడు గ్రేట్, భలే ఆలోచించాడు. మీ అక్క వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా. వాళ్ళ రొమాన్స్కి ప్రైవసీ లేక ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో. ఈ సినిమా హాల్లో ఖచ్చితంగా రిలాక్సేషన్ వచ్చి ఉంటుంది. ఆ రొమాన్స్ ఫ్రస్ట్రేషన్ మొత్తం దిగిపోయి ఉంటుంది కదా అన్నాడు అభిరామ్. అనన్య అభిరామ్ ఎక్స్పెక్టేషన్స్ చూస్తూ భయంగా, ఒరేయ్ నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను నీకు నైట్ ముద్దిస్తాను అన్నాను. ఇప్పుడు ఈ సినిమా హాల్లో నువ్వు నాకు ముద్దు పెడితే కొరికేస్తాను అంది అనన్య. ఎక్కడ కొరుకుతావు? లిప్స్ కొరికేస్తావా? నీ ఇష్టం, కొరికితే కొరుకు. ఎవరైనా అడిగితే నా పెళ్ళం కొరికేసింది అని చెప్తాను అన్నాడు అభిరామ్ రొమాంటిక్గా అనన్య వైపు చూస్తూ. ఇది చీటింగ్, అలా ఎలా చెప్తారు? ఏ చెప్పొద్దా? అస్సలు చెప్పకూడదు. సరే, నేను చెప్పకూడదు అంటే నువ్వు నన్ను కొరకకూడదు, నేను కొరకకూడదు అంటే మీరు నన్ను ముద్దు పెట్టుకోకూడదు. ఏంటే ఈ కండిషన్స్? నీ చుట్టూ 10 months నుంచి తిరుగుతూ ఉంటే అప్పుడు యాక్సెప్ట్ చేసావు నా లవ్ని. లవ్లో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా లవర్స్ అందరూ? నేను ఎన్నెన్ని ప్లాన్ చేశానో తెలుసా? అవి ఏవి కంప్లీట్ కాకుండా సడన్గా పెళ్ళైపోయింది. సీట్స్ నెంబర్స్ చూసుకుంటూ వెళ్ళి సీట్లో కూర్చున్నారు. బాల్కనీలో లాస్ట్ సీట్స్ కావడంతో హాల్ అంతా క్లియర్గా కనిపిస్తోంది. పట్టుమని 10 మంది కూడా లేరు. అబ్బా, నువ్వు నా పక్కన, మనమిద్దరం తప్ప ఎవరూ లేరు, మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అను ప్లీజ్ నా మాట వినవే. పక్కనే ఉన్న అనన్య చేతి మీద గీరుతున్నాడు అభిరామ్. షూ, ఏంటి మీ గోల అంది అను. ఒసేయ్, దీనినెవ్వరూ గోల అనరు, రొమాన్స్ అంటారు. ఈ సబ్జెక్ట్లో కూడా నువ్వు బాగా వీక్గా ఉన్నావు, నీకు ట్యూషన్ చెప్పక తప్పదు అన్నాడు అభిరామ్. ఒరేయ్, నీకేం కావాలి? చంపుతున్నావు కదరా, నైట్ వరకు వెయిట్ చేయలేవా? ఇప్పుడే కావాలా అంది అనన్య. నాకు నైట్ కూడా కావాలి అను. నువ్వు నైట్ ఇచ్చే ముద్దుకి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాము అన్నాడు అభిరామ్. అభిరామ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అనన్యకు భయమేస్తోంది. ఓరి నాయనో, వీడిప్పుడు పక్కా నాకు ముద్దు పెడితే గానీ ఊరుకునేటట్టు లేడు. తన పెదవులను లోపలికి మడుచుకుంటూ ఆలోచిస్తోంది. అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసింది శ్వేత.
మ్యామ్ మీకు సిగ్నల్ లేదనుకుంటా, నేను చాలాసార్లు కాల్ ట్రై చేశాను, కాల్ కలవట్లేదు అని షీలా వాయిస్ వినగానే రిలాక్స్ అవుతూ మాట్లాడుతోంది శ్వేత. షీలా, నువ్వు వాళ్ళని ఎక్కడ చూసావు? వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? సూటిగా అడిగింది శ్వేత. వాళ్ళు ఉన్న లొకేషన్ గురించి క్లియర్గా చెప్పింది షీలా. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు మేడం. అనన్య వెనక నుంచి అభిరామ్ని హత్తుకుని కూర్చుంది. ఇద్దరూ నవ్వులు ఇకలు పకపకలు చెప్పింది షీలా. షీలా చెప్పిన రూట్ మ్యాప్ మొత్తం చెక్ చేస్తోంది శ్వేత. ఆ ఏరియాలో లవర్స్ టైం స్పెండ్ చేసే స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గమనిస్తూ ఆలోచిస్తోంది శ్వేత. ఒక 15 మినిట్స్ ఆలోచించిన తర్వాత వెంటనే విశ్వాకి కాల్ చేసింది. చెప్పమ్మా శ్వేత, నేను అను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నా, అది రాగానే ఎత్తుకుపోతాను వల్గర్గా నవ్వుతూ అన్నాడు విశ్వ. అన్నా, వాళ్ళు ఉన్న ఏరియా నీకు నేను వాట్సాప్ పెడుతున్నాను, వెంటనే బయలుదేరండి. వాళ్ళు ఉన్న స్పాట్లో ఒక పెద్ద రెస్టారెంట్, ఒక ఐస్ క్రీమ్ పార్లర్, ఒక సినిమా థియేటర్ ఉన్నాయి, మొత్తం చెక్ చేయండి. అను కనిపిస్తే అభి ముందు మీరు అటాక్ చేయొద్దు, అభి చూడకుండా దానిని తీసుకుపోండి, గొడవ చెయ్యొద్దు అంది శ్వేత. అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరతాం. శ్వేత కాల్ కట్ చేసి వెంటనే బయలుదేరారు విశ్వ గ్యాంగ్. అభి పక్కనే కూర్చుని అనన్య చేతిని మృదువుగా రాస్తూ ముద్దు కోసం మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. రామ్, నీలాగే వాడెవడో ముందు ఇంకొకడు ఉన్నాడు చూడు, నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నట్టే వాడు కూడా సేమ్ నీలాగే బిహేవ్ చేస్తున్నాడు పక్కనే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్తో అంది అనన్య. అభి కూడా ఎవరా అని క్లియర్గా చూస్తున్నాడు. రామ్, విక్రమ్ అన్నయ్యలాగా ఉన్నాడు చూడు అంది అను. విక్రమ్ అన్నయ్యలాగా ఉండడం కాదే, అక్కడ ఉన్నది విక్రమే అన్నాడు అభిరామ్ క్లియర్గా గమనిస్తూ. ఇంకా వాడి పక్కన ఉన్నది మా చెల్లి జున్ను అన్నాడు అభిరామ్. థ్యాంక్ గాడ్, వీడి నుంచి తప్పించుకునే మంచి ఛాన్స్ దొరికింది అనుకుంటూ అనన్య జున్ను అని గట్టిగా పిలిచింది. జున్ను వెంటనే వెనక్కి తిరిగి అనన్య వైపు చూస్తూ, అమ్మయ్యా థ్యాంక్ గాడ్, విక్రమ్ నుంచి తప్పించుకునే మంచి ఛాన్స్ దొరికింది అనుకుంటూ జున్ను ఫాస్ట్గా అనన్య దగ్గరికి వచ్చేసింది. రామ్ ప్లీజ్, నువ్వు వెళ్ళి విక్రమ్ దగ్గర కూర్చోవా, నేను జున్ను ఇక్కడ కూర్చుంటాం ప్లీజ్ ప్లీజ్ అని క్యూట్గా అడుగుతోంది అను. ఒసే దయ్యమా, మొగుడిని ఇలా ఏడిపించకూడదే, నైట్ ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను, ఒక్క ముద్దుతో వదిలిపెట్టేదే లేదు అని అనన్యకి మాత్రమే వినిపించేలాగా స్వీట్ వార్నింగ్ ఇస్తుంటే అభిరామ్ తనతో మాట్లాడుతూ ఉంటే జున్ను వాళ్ళని గమనిస్తోందని అనుకి అర్థమై, ఓకే ఓకే రామ్, నేను జున్ను ఇక్కడే కూర్చుంటాము, మీరు వెళ్ళి అన్నయ్యతో కూర్చోండి, నాకేమీ అభ్యంతరం లేదు అంటూ కవర్ చేసుకుంటోంది. ఓకే కదా, నీకు ఓకే కదా, సరే సరే బేబీ అంటూ కోపంగా వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చున్నాడు అభి. నీ అబ్బా, నువ్వు కూడా ఇదే మూవీకి రావాలరా, 3 ఇయర్స్ లవ్రా, ఈరోజు పక్కగా ప్లాన్ చేసి ఈ మూవీకి తనని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా, మీ చెల్లిని ఎలాగోలాగా ఇప్పుడే కొంచెం ఒప్పించి కన్విన్స్ అవుతూ వర్కౌట్ అవుతుంది అనుకునే టయానికి చెడగొట్టావు కదరా అన్నాడు విక్రమ్. ఒరేయ్ విక్కీ, మైండ్ దొబ్బి పిచ్చ కోపంగా ఉన్నాను, ఇరిటేషన్ తెప్పించకుబే, వాళ్ళిద్దరూ కలిసి మనల్నిద్దరిని పక్కన కూర్చోబెట్టారు, మూసుకుని కూర్చో అన్నాడు అభి. ఒరే అభి, నాకు పెళ్లి చేసేయచ్చు కదరా, ఇలా దొంగతనంగా తిరగడం నా వల్ల కావట్లేదు, పోలీస్ అయ్యుండి మీ డాడీకి మీ మమ్మీకి భయపడాల్సి వస్తోంది, పెళ్ళి చేసేరా నాకు అన్నాడు విక్రమ్. అలాగేరా చేసేద్దాం, నువ్వు కూడా పెళ్ళం పెట్టే టార్చర్ అనుభవించాలి కదా, తప్పకుండా చేసేస్తాను అన్నాడు అభిరామ్. అభిరామ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు విక్రమ్. విశ్వ అనుచరులు శ్వేత చెప్పిన రూట్లో మొత్తం వెతుకుతున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేశారు. అనన్య అభిరామ్ ఫొటోస్ చూపించి వీళ్ళు ఇక్కడికి వచ్చారా అని అడిగారు. అక్కడికి రాలేదని తెలుసుకుని రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ కూడా మొత్తం క్లియర్గా సెర్చ్ చేశారు. అక్కడ కూడా అనన్య వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఒరే అబ్దుల్, ఇక్కడ ఎక్కడ అనన్య వాళ్ళు లేరు అంటే వాళ్ళు ఖచ్చితంగా మూవీకే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు సరిగ్గా మూవీ ఇంటర్వెల్ టైం అవుతుంది, వాళ్ళు బయటికి వస్తారు, ఇదే సరైన టైం, త్వరగా డ్రైవ్ చేయి ఆలోచిస్తూ అన్నాడు విశ్వ. 15 నిమిషాల్లో వెళ్ళిపోతామన్నా, 20 నిమిషాల్లో వద్దినమ్మతో రిటర్న్ అయిపోదాము, సినిమా థియేటర్ వైపు డ్రైవ్ చేస్తూ అన్నాడు అబ్దుల్. అను, టయానికి వచ్చి నన్ను సేవ్ చేసేవే బాబు, చాలా థ్యాంక్స్, విక్రమ్ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు అంది జున్ను. జున్ను, నువ్వే అలా అంటే నేనేమనాలి ఇంకా, విక్రమ్ అన్నయ్య నీతో కొంచెం సేపే ఉన్నాడు, కానీ మీ అన్నయ్య 24 అవర్స్ నా చుట్టూనే తిరుగుతున్నాడు,
మార్నింగ్ నుంచి ముద్దు ముద్దు అని గోల చేస్తున్నాడు అంది అను. అను, నీకు మా అన్నయ్య హస్బెండ్, మీకు పెళ్ళైపోయింది, సో నీకు లైసెన్స్ వచ్చేసింది, మీరు ఎలా ఉన్నా ఎవరు ఏమీ అనరు. మా విక్కీ గాడికి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మా ఇంటికి వచ్చి మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోరా అని. వాడు నన్ను పెళ్లి చేసుకుని ఉంటే వాడు అడగకుండానే నేనే ముద్దులు ఇచ్చేదాన్ని అంది జున్ను. జున్ను, అంటే ఏంటి, నువ్వేమంటావు, మీ అన్నయ్య అడగగానే నేను ముద్దివ్వాలా అంది అనన్య చిరుకోపంగా జున్ను వైపు చూస్తూ. ఒసేయ్, అది మీ పర్సనల్, మీ ఇష్టం, నీకు ఎప్పుడు మా అన్నయ్య ముద్దు వస్తే అప్పుడే ముద్దివ్వు నవ్వుతూ అంది జున్ను. అభిరామ్ తల తిప్పి వెనక్కి చూస్తూ అనన్య వాళ్ళని గమనిస్తున్నాడు. ఒరే విక్కీ, వాళ్ళు చూడరా ఎలా నవ్వుతున్నారో, ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అన్నాడు అభిరామ్. వాళ్ళకింకా ఏం టాపిక్ ఉంటుంది మామా, మన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అన్నాడు విక్రమ్. అను చూడడానికి ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది, కానీ నన్ను దాని చుట్టూ తిప్పుకుంటూ హింస పెడుతోందిరా. బాగా ఆకలిగా ఉన్నవాడికి కాళ్ళు చేతులు కట్టేసి వాడి ముందు విందు భోజనం పెట్టినట్టు ఉంది నా పరిస్థితి. అరే, ఒక్క ముద్దు ఇవ్వమంటే పెద్ద సీన్ చేస్తోంది అన్నాడు అభిరామ్. సేమ్ ప్రాబ్లం, మీ చెల్లి కూడా అంతే, దయ్యం మొహంది. 3 ఇయర్స్ నుంచి నన్ను దాని చుట్టూ బొంగరంలా తిప్పుకుంటోంది. మీ చెల్లితో పోలిస్తే మా చెల్లి చాలా బెటర్ అన్నాడు విక్రమ్. ఒరే, నాకు పెళ్ళయిందిరా, ప్రేమలో ఉన్నప్పుడు గ్యాప్ మెయింటైన్ చేసిన అర్థం ఉంది, పెళ్ళయ్యాక కూడా దూరం పెడుతోంది. నేను దాని దగ్గరికి వస్తుంటే అది దూరంగా పారిపోతుంది. పెళ్ళికి ముందే బెటర్, కొంచెమైనా క్లోజ్గా మాట్లాడేది, అభిసారని ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేది. మార్నింగ్ సరదాగా దాని నాట పట్టించాను, అంతేరా. ఒరే పంది, నీ బొందా అంటూ ఏదేదో తిట్టేసింది అన్నాడు అభిరామ్. అంతే కదా, మీ చెల్లి తిట్టే తిట్లతో పోలిస్తే మా చెల్లి చాలా బెటర్. ఏదేమైనా నువ్వు అదృష్టవంతుడివి మామా అన్నాడు విక్రమ్. ఏంట్రా, అది తిడుతుంది అని చెప్తుంటే అదృష్టవంతుడివి అంటావు? మా చెల్లి కాబట్టి వెజిటేరియన్ తిట్లతో నిన్ను వదిలేసింది. అదే మీ చెల్లి అయితేనా హాటుగా ఘాటుగా తిట్టేది. అవేంటో చెప్తే అప్పుడు తెలుస్తుంది నీకు మా చెల్లి వాల్యూ అన్నాడు విక్రమ్. ఒరేయ్ విక్కీ, నువ్వు పిచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని అర్థమైపోతోంది. అర్జెంటుగా నీకు జున్నుకి పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడతాన్రా, అప్పుడు కానీ నీ తిక్క కుదరదు అన్నాడు అభిరామ్. ఆ పని చేయి మామా, అప్పుడు ఫుల్ పవర్స్ నా చేతికి వచ్చేస్తాయి, అప్పుడు నన్ను ఎలా దూరం పెడుతుందో చూస్తాను అన్నాడు విక్రమ్. ఎలా ఏముంది, మా చెల్లి మీ చెల్లి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంది అన్నాడు అభిరామ్. అవాక్కైపోయినట్టు చూస్తున్నాడు విక్రమ్. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో అనుని తీసుకుని మూవీకి వచ్చాన్రా. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి. ఇప్పుడు నీ పక్కన కూర్చోలేదు. పోనీ మూవీ అయినా బాగుందా అంటే ఇరిటేషన్ వచ్చేస్తోంది. 3 గంటలు ఈ సినిమా అస్సలు చూడలేను, అది నీతో నా వల్ల కాదురా, వెళ్ళిపోదాం అన్నాడు అభిరామ్. సేమ్ ఫీలింగ్, నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వచ్చాను, అనుకున్నది ఏదీ జరగలేదు, వెళ్ళిపోదాం పదా అన్నాడు విక్రమ్. అను, రండి వెళ్ళిపోదాం. ఏంటి అభి, ఇంకా మూవీ కంప్లీట్ కాలేదు కదా, రాను, రమ్మంటే రాకుండా ఏదో ఒకటి మాట్లాడతావు అంటూ అనన్య చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు అభిరామ్. విక్రమ్ జున్ను వెనకే వస్తున్నారు. ఒరేయ్, మైండ్ బాగా వేడెక్కిపోయిందిరా, ఇక్కడికి దగ్గరలోనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, నలుగురం అక్కడికి వెళ్దాం అన్నాడు అభిరామ్. జున్ను విక్రమ్ ఒక బైక్ మీద, అను అభిరామ్ ఒక బైక్ మీద ఐస్ క్రీమ్ పార్లర్ వైపు వెళ్తున్నారు. వెళ్తున్న వీళ్ళని అబ్దుల్ చూసి వ్యాన్ సడన్గా బ్రేక్ వేశాడు. ఏంట్రా అబ్దుల్, ఏమైంది, సడన్ బ్రేక్ వేసావేమిటి అన్నాడు విశ్వ. అన్న, వదినమ్మ ఆ అభిరామ్తో వెళ్తోందన్నా, వాళ్ళతో పాటు పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కూడా వెళ్తున్నాడన్నా, ఇప్పుడే చూశాను, వాళ్ళు ఇటువైపు వెళ్తున్నారు అన్నాడు అబ్దుల్. తిప్పరా బండి, ఈరోజు ఎలాగైనా సరే మీ వదినమ్మని తీసుకుపోవాలి, ఈరోజే దాని మెడలో 3 ముళ్ళు వెయ్యాలి, అప్పుడే మా చెల్లి హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటాను అన్నాడు విశ్వ. వెంటనే అబ్దుల్ వ్యాన్ రివర్స్ చేసి అనన్య వాళ్ళని ఫాలో చేస్తున్నాడు. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర బైక్స్ పార్క్ చేసి నలుగురు లోపలికి వెళ్ళారు. సర్వెంట్ వచ్చి మెనూ కార్డ్ ఇవ్వగానే, అను ఏం ఐస్ క్రీమ్ తింటావు అడిగాడు అభిరామ్. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తింటాను అంది అను. విక్రమ్ జున్ను కూడా వాళ్ళకు నచ్చిన ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్నారు. 3 ఐస్ క్రీమ్స్, బటర్ స్క్రాచ్, క్రంచీ నట్స్ లార్జ్ 1, స్మాల్ 2 ఆర్డర్ ఇచ్చాడు అభిరామ్. అదేంటి రామ్, నువ్వు ఐస్ క్రీమ్ తినవా, నాకు లార్జ్ ఎందుకు, స్మాల్ సరిపోతుంది కదా అంది అను. అను, నాకు తెలుసు నీకు స్మాల్ సరిపోతుందని, మిగిలింది నేను తింటానుగా అన్నాడు అభిరామ్. ఏంటి రామ్, అంటే ఏంటి
నీకు నాకు ఒకటే ఐస్ క్రీమా అంది అనన్య. విక్రమ్ జున్ను వాళ్ళ వైపు చూస్తూ ఉండడంతో ఇబ్బంది పడుతూ. ఒరే విక్కీ, మీరిద్దరూ మా ఎదురుకుండా ఎందుకురా? సెపరేట్ టేబుల్ దగ్గర కూర్చోవచ్చు కదా బే అన్నాడు అభిరామ్ విక్రమ్కి మాత్రమే వినిపించేలాగా. విక్రమ్ నవ్వుతూ జున్నుని తీసుకువెళ్ళి మరొక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. చూసావా విక్కీ, వాడి పెళ్ళంతో మాట్లాడుకోవడానికి మనల్ని పొమ్మంటున్నాడు అంది జున్ను నవ్వుతూ. ఇన్ని రోజులు నేను మీ అన్నయ్యని అనలేని మాట వాడంటుంటే నాకు నవ్వొచ్చింది. ఇప్పుడు వాడికి నా బాధ బాగా అర్థమవుతోంది అన్నాడు విక్రమ్. ఇద్దరు సరిపోయారు అంది జున్ను నవ్వుతూ. విశ్వ వాళ్ళు ఎవ్వరికీ కనిపించకుండా చివరిగా కూర్చుని వీళ్ళనే అబ్జర్వ్ చేస్తున్నారు. అనన్య అభిరామ్ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి కోపంతో కళ్ళు ఎర్రబడుతున్నాయి విశ్వాకి. రామ్, నిన్నే అడుగుతుంటే చెప్పవేంటి? నీకు నాకు ఒకటే ఐస్ క్రీమా? అదొక రకంగా ఫేస్ పెట్టి అంది అను. అవును, నీకు ఇటువంటివన్నీ అలవాటు చేయకపోతే చాలా కష్టం, నాకు బాగా అర్థమైంది. మన చుట్టూ చూడవే కపుల్స్ ఎలా తింటున్నారో చూసి నేర్చుకో అనన్య నెత్తి మీద చిన్నగా కొడుతూ అన్నాడు అభిరామ్. అనన్య చుట్టూ గమనిస్తోంది. ఒకరి ఎంగిలి ఒకరు తినిపించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ చాలామంది కపుల్స్ ఐస్ క్రీమ్ తింటున్నారు. చిచ్చి, యాక్, ఇంగిలి అభి అంది ఆను. ఓసేయ్, వాళ్ళని చూస్తే నీకు చిచ్చి అనిపిస్తోందా? నీలో రొమాంటిక్ యాంగిల్ కనిపించట్లేదేంటే నాకు? అబ్బా, అలా మనం కూడా ఉండాలి అనుకోవాలి కానీ చీ అంటున్నావేంటే? మీ నాన్న పద్ధతి అంటూ నీకసలు ఇలాంటి వాటి మీద ఐడియానే లేకుండా చేసేశాడు అన్నాడు అభిరామ్. రామ్, నీకిప్పుడే చెప్తున్నాను, మా డాడీని ఏమైనా అన్నావో చంపేస్తాను అంది అనన్య కోపంగా. నేనేమన్నానే? ఏమీ అనలేదు కదా. మరీ నిన్ను ఇంత పర్ఫెక్ట్గా మీ డాడీ పెంచారు చూడు, అది నాకు ఇప్పుడు ప్రాబ్లం అయ్యింది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటున్నారో తెలుసా? నువ్వు అందుకు పూర్తి రివర్స్. ఏంటి రామ్ నువ్వు? మీ చెల్లి కూడా నాలానే ఉంది. అబ్బా చా, మా చెల్లి మరీ నీలాగా ముద్దపప్పు కాదు. ఒక్కసారి వాళ్ళ టేబుల్ కింద చూడు. ఒకరి కాళ్ళను ఒకరు ఎంత మృదువుగా టచ్ చేసుకుంటున్నారో, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో. మన ముందు లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉన్నారు. వాళ్ళ ప్రేయసికి మనం అడ్డు కాకూడదని నేనే వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్పాను. నువ్వు ఉన్నావు ఎందుకు? టచ్ చేస్తే చాలు పారిపోతావు అన్నాడు అభిరామ్. అభి, మీ చెల్లి అలా ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? తనని ఇక్కడికి తీసుకురా అంది అను. ఎందుకే, వాళ్ళని కూడా చెడగొట్టడానికా? అయినా వాళ్ళ విషయం మా ఇంట్లో మా అమ్మకి ఆల్రెడీ తెలుసు. మా నాన్నతో రేపో మాపో మాట్లాడతాను. త్వరలోనే వాళ్ళకి పెళ్ళైపోతుంది. పెళ్ళికి ముందు కొంచెం సరదాగా ఉంటే తప్పేమీ కాదులే. ఇలాంటివన్నీ నేను ఎలాగో మిస్ అయిపోయాను. వాళ్ళైనా సంతోషంగా ఉంటారు అన్నాడు అభిరామ్. సో ఫైనలీ నువ్వు ఇప్పుడు ఏమంటావు రామ్? మనమిద్దరం ఒకే ఐస్ క్రీమ్ తినాలి, ఎంగిలి అనకూడదు, అంతేనా అంది అనన్య అదో రకంగా ఫేస్ పెట్టి. ఇంగిలేమిటి ఇంగిలి? నువ్వు నేను ఒకటి, అర్థమైందా? మనకింకా అలాంటివి ఏమీ ఉండవు అను అన్నాడు అభిరామ్ అనన్య ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తూ దగ్గరగా వచ్చి మాట్లాడుతూ. బేరర్ ఐస్ క్రీమ్ తీసుకువచ్చి ఇచ్చాడు. విక్రమ్ సైగలను చూసి జున్ను నవ్వుతూ, వద్దు విక్కీ, మా అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు, బాగోదు అంది. వాళ్ళకి మనం కనిపించం జున్ను, వాళ్ళు ముందు ఉన్నారు కదా. అయినా చూసినా ఏం కాదులే, తిను అంటూ విక్రమ్ తన కప్పులో నుంచి ఐస్ క్రీమ్ తీసి జున్నుకి అందిస్తున్నాడు. జున్ను కూడా తాను తింటున్న ఐస్ క్రీమ్ విక్రమ్కి తినిపిస్తోంది. అనన్య ఇదంతా చూస్తూనే ఉంది. బాబోయ్, వీళ్ళేంటి పెళ్ళి కాకుండానే ఇంత స్పీడ్గా ఉన్నారు? ఒకరి ఇంగిలి ఒకరు తినేస్తున్నారు. ఇప్పుడు రామ్ వాళ్ళని చూస్తే చూసి నేర్చుకో అని నన్ను చంపేస్తాడు అనుకుంటూ అనన్య అభిరామ్ పక్కకు వచ్చి కూర్చుంది. ఏంటి అను పక్కకు వచ్చావు? ఫేస్ టు ఫేస్ కూర్చుని ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో తెలుసా అన్నాడు అభిరామ్. అది కాదు రామ్, పక్కనే కూర్చుంటే బాగుంటుందనిపించింది అంది అను. అను, నిజమేనా? డౌట్గా అనన్య వైపు చూస్తూ అన్నాడు అభిరామ్. నిజమే, లేకపోతే నేను నీ పక్కకి ఎందుకు వస్తాను? సరే, ఐస్ క్రీమ్ తిందాము అంటూ అభిరామ్ అనన్యకు ఐస్ క్రీమ్ తినిపించి అదే స్పూన్తో తాను తింటున్నాడు. మళ్ళీ అనన్యకి ఒక స్పూన్ పెడుతున్నాడు. ఇంగిలి తినడం తనకి ఇబ్బందిగా ఉన్నా అభిరామ్ని బాధ పెట్టడం ఇష్టం లేక తినేస్తోంది అను. ఏదో పడిపోయిన సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూశాడు అభి. జున్ను విక్రమ్ ఒకరికి ఒకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్నారు. అభి వాళ్ళని చూసి అను వాళ్ళిద్దరిని చూడు ఎంత క్లోజ్గా ఉన్నారో అన్నాడు. ఆల్రెడీ చూశాను అభి అని ఫ్లోలో అనేసింది అను. చూసావా?
చూసి కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు అని ఒక్క నిమిషం ఆలోచించి, ఓహో, ఇదన్నమాట సంగతి. వాళ్ళు నాకు కనిపిస్తే నేను గోల చేస్తానని నువ్వు నా పక్కకు వచ్చి కూర్చున్నావు కదా అన్నాడు అభిరామ్. ఏంటి రామ్ నువ్వు? నేను ప్రేమగా వచ్చి కూర్చున్నాను, ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. నేనేమైనా మాట్లాడానా? సరే, నీ పక్కన కూర్చోవద్దు అంటున్నావు కదా, వెళ్ళిపోతాను అంటూ లేచింది అను. అను, కూర్చో అంటూ వెళ్తున్న అనన్య చెయ్యి పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టాడు అభిరామ్. ఎందుకు బేబీ నీకంత కోపం? పోనీలే, నీకిప్పుడు నా బాధ అర్థమవుతుంది. అను, కపుల్స్ కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు, ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఇలా ఒకరికి ఒకరు ఎందుకు తినిపించుకుంటారో తెలుసా? అనన్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు అభిరామ్. తెలీదు రామ్, ఎందుకు? ఇందులో కూడా ఏదైనా సీక్రెట్ ఉందా అంది అను. ఉంది అను, రొమాంటిక్ సీక్రెట్ ఉంది, చెప్పనా అన్నాడు అభిరామ్. చెప్పు, ఏంటది? అనన్య పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వింటోంది. అయితే దగ్గరగా రా, సీక్రెట్ కదా, నీకు మాత్రమే వినిపించేలా చెప్తాను అన్నాడు అభిరామ్. అనన్య దగ్గరగా వచ్చి కూర్చోగానే ఫేస్లో ఫేస్ పెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ, డార్లింగ్, నైట్ నువ్వు ఇచ్చే నీ ముద్దు కోసం చాలాసేపు నేను వెయిట్ చేయాలి. ఇన్ని గంటల సమయం నీ ఊపిరి స్పర్శ నాకు తగలకపోతే తట్టుకోలేను. నీలో సగమైన నాకు ఇలా ఉందంటే నీకు కూడా అలాగే ఉందని కదా. అందుకనే నా పెదవుల స్పర్శ నీకు, నీ పెదవుల స్పర్శ నాకు ఈ ఎంగిలి రూపంలో చేరుతోంది. ఇప్పటికీ దీనితో సరిపెట్టుకో ప్రియా అని దీని అర్థం తెలుసా అన్నాడు అభిరామ్ రొమాంటిక్గా అనన్య వైపు చూస్తూ. అభిరామ్ చెప్పే మాటలు వింటూ బుగ్గ కింద చెయ్యి పెట్టుకుని అలాగే ఉండిపోయింది అను. ఓయ్ అను, అలాగే ఉండిపోయావేమిటి? కనురెప్పలు ఎగరేస్తూ ఏమిటి అన్నట్టు అడిగాడు అభిరామ్. ఏమీ లేదు రామ్, చిన్న నవ్వు నవ్వుతూ అభిరామ్ అందిస్తున్న ఐస్ క్రీమ్ని తాను తింటూ అదే స్పూన్తో అభిరామ్కి తినిపిస్తోంది. అను బుగ్గలు సిగ్గుతో ఎర్రబడుతున్నాయి. అను, ఏంటి నీ ఫేస్ అలా మారిపోతోంది? సిగ్గుపడుతున్నావా ఏంటి అన్నాడు అభిరామ్. ఎంత బాగా చెప్పావు రామ్, ఇందులో ఇంత మీనింగ్ ఉందా అంది అనన్య చిన్నగా మాట్లాడుతూ. కపుల్స్ చేసే పనుల్లో ఇంకా చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయను. నీకు నేను ప్రాక్టికల్గా చేస్తూ మీనింగ్స్ చెప్తాను, ఓకేనా? అనన్యకు కన్ను కొడుతూ అన్నాడు అభిరామ్. ఛీ పో అంది అనన్య సిగ్గుపడుతూ. మళ్ళీ చీ అంటావు? అయినా నేనిప్పుడు అన్న దాంట్లో నీకేం అర్థమైందే, చీ అంటున్నావు అడిగాడు అభిరామ్. నాకేం అర్థమవుతుంది? ఏమీ అర్థం కాలేదు, కానీ ఖచ్చితంగా నువ్వు రొమాన్స్ గురించే మాట్లాడుతున్నావు, అది ఒక్కటి అర్థమయ్యింది అంది అనన్య. ఓహో, అర్థమైందా? పర్వాలేదు, నువ్వు కొంచెం రొమాన్స్లో డెవలప్ అవుతున్నావు ఇప్పుడిప్పుడే నవ్వుతూ అన్నాడు అభిరామ్. అభిరామ్ని చేత్తో చిన్నగా కొట్టి, షూ, చిన్నగా మాట్లాడు, ఎవరైనా వింటారు అంది అను. అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి పకపకా నవ్వుతున్నాడు అభిరామ్. బిల్ కడుతున్న అభిరామ్ దగ్గరికి వచ్చింది అనన్య. రామ్ అంటూ అభిరామ్ షర్ట్ వెనక నుంచి పట్టుకుని చిన్నగా లాగుతోంది. ఉండను, బిల్ కడుతున్నాను. రామ్ ప్లీజ్. ఏంటను షర్ట్ పట్టుకుని అలా లాగేస్తున్నావు? ఏం కావాలి? ఇంకొక ఐస్ క్రీమ్ తిందామా అడిగాడు. చాలా ఇబ్బంది పడుతూ చెప్పలేక చెప్తూ చిటికిన వేలు చూపించింది అను. అభిరామ్ నవ్వుతూ అటువైపు వెళ్ళు, కార్నర్ వైపు అన్నాడు. అనన్య వాష్రూమ్కి వెళ్ళి బయటికి రాగానే తన ఎదురుకుండా నుంచున్నాడు విశ్వ. అనన్య వాడిని చూసి షాక్ అయ్యి గట్టిగా అరిచేలోపే అనన్య ఫేస్కి క్లోరోఫామ్ వేసిన కర్చీఫ్ పెట్టాడు. 5 నిమిషాల్లో అనన్య స్పృహ కోల్పోయింది. విశ్వ అనన్యని భుజం మీద వేసుకుని ఐస్ క్రీమ్ పార్లర్కి వెనక నుంచి ఎవ్వరూ చూడకుండా తీసుకువెళ్తున్నాడు. ఏంటి జున్ను, ఇంకా మీ అన్నయ్య రాడు? బిల్ కట్టి రావడానికి ఇంతసేపా? మనం బయటికి వచ్చి 10 మినిట్స్ అవుతుంది. వీళ్ళు లోపల ఇంకా ఏం చేస్తున్నారు అన్నాడు విక్రమ్. వచ్చేస్తారు విక్కీ, అన్నయ్య ఆల్రెడీ బిల్ కట్టేశాడు. అను వాష్రూమ్కి వెళ్తే వెయిట్ చేస్తున్నాడు, నేను చూసి వస్తానుండు అంటూ జున్ను లోపలికి వెళ్ళింది. అభి అను కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. వెయిటింగ్ అంటే వీడికి అస్సలు ఇష్టం లేదు, కానీ ఈరోజు పెళ్ళం కోసం ఎలా వెయిట్ చేస్తున్నాడో అని నవ్వుకుంటూ తాను కూడా వాష్రూమ్లోకి వెళ్ళింది జున్ను. అను ఎక్కడా కనిపించలేదు. విక్రమ్ బయట నుంచుని ఉండడంతో విశ్వ వెనక వైపు నుంచి ఎవరో అమ్మాయిని భుజం మీద వేసుకుని రావడం చూసి, ఎవరతను? ఫేస్ కనిపించట్లేదు, ఆ అమ్మాయి అనులా ఉందే, ఎత్తుకుని తీసుకువెళ్తున్నారేమిటి? అసలు అనుయేనా కాదా? చీర చూస్తే అలాగే ఉంది, అదే కలర్. అనుని ఎవరు తీసుకువెళ్తున్నారు? అసలు అను అలా ఎలా పడిపోయింది?
విక్రమ్ వాళ్ళని పట్టుకుందామని అనుకునేలోపే విశ్వ అణుని తీసుకువచ్చి వ్యాన్లో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ వేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ముందుకు తీసుకుపోయాడు. అన్నా, మొత్తానికి నువ్వు సాధించావన్నా, ఈరోజు వదినమ్మతో నీకు పెళ్ళి అని అబ్దుల్ అంటుంటే హుషారుగా వ్యాన్ డ్రైవ్ చేస్తున్నాడు విశ్వ. అప్పుడు క్లియర్గా విశ్వ మొహం విక్రమ్కి కనిపించింది. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఖచ్చితంగా అణునే తీసుకువెళ్ళిపోతున్నాడేమో. వెంటనే బైక్ స్టార్ట్ చేసి వ్యాన్ ఫాలో చేస్తున్నాడు విక్రమ్. జున్ను వాష్రూమ్లో నుంచి తిరిగి వచ్చి అనన్య కనిపించట్లేదని అభిరామ్తో చెప్పింది. అభిరామ్ కూడా ఒకసారి అంతా క్లియర్గా వెళ్ళి వెతికాడు. బయట విక్రమ్ కూడా కనిపించకపోవడంతో ఇద్దరు ఏమైపోయారో అర్థం కాలేదు. విక్రమ్ డ్రైవ్ చేస్తూ వ్యాన్ ఫాలో అవుతూ అభిరామ్కి కాల్ చేశాడు. విక్కీ, ఎక్కడికి వెళ్ళావురా? అను కూడా కనిపించట్లేదు. కాల్ లిఫ్ట్ చేస్తూనే అన్నాడు అభిరామ్. అభి, విశ్వ గ్యాంగ్ మొత్తం అనన్యని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు. నేను చూస్తూ ఉండగానే అనుని తీసుకుపోయారు. వాళ్ళని ఫాలో అవుతున్నాను. నువ్వు కూడా త్వరగా రా. అను స్పృహలో లేకుండా పడి ఉంది. తనకేమైందో అర్థం కావట్లేదు అని వాళ్ళు వెళ్తున్న రూట్ గురించి క్లియర్గా చెప్పాడు విక్రమ్. అభిరామ్ జున్నుని తీసుకుని విక్రమ్ చెప్పిన రూట్కి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. అబ్దుల్, మనం ఇదే వ్యాన్లో వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. వెంటనే మనం వెహికల్ మార్చాలి అన్నాడు విశ్వ. ఈ సిటీకి చివర కార్ రెడీగా ఉందన్నా. అక్కడికి వెళ్ళగానే ఈ వ్యాన్ అక్కడ వదిలేసి కారులో వెళ్ళిపోదాం అన్నాడు అబ్దుల్. విక్రమ్ వాకీ టాకీలో వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఏరియాకు దగ్గరలో ఉన్న స్టాఫ్ అందరూ ఇమీడియట్లీగా బయలుదేరమని ఆర్డర్స్ వేశాడు. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు విశ్వ. అంతే స్పీడ్గా వెనకాలే ఫాలో అవుతున్నాడు విక్రమ్. అభిరామ్ షార్ట్ కట్లో విక్రమ్ చెప్పిన రూట్కి ఆపోజిట్గా వస్తున్నాడు. సిటీకి చివర వ్యాన్ అక్కడే పార్క్ చేసి అణుని తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టాడు విశ్వ. విక్రమ్ ఆ కార్కి ఎదురుకుండా బైక్ పార్క్ చేసి గన్ చూపిస్తూ మర్యాదగా లొంగిపోండి అంటూ ఉంటే, నువ్వొక్కడివి, మేమింతమంది, నువ్వు ఎవరినని కాలుస్తావు? గట్టిగా మాట్లాడుతూ ముందుకు అడుగులు వేస్తున్నాడు విశ్వ. అక్కడే ఆగిపో, లేకపోతే షూట్ చేస్తాను అన్నాడు విక్రమ్. అయినా విశ్వ వినకుండా వల్గర్గా నవ్వుతూ ముందుకు అడుగు వేశాడు. విక్రమ్ విశ్వ బొటనవేలుకి గురిపెట్టి కాల్చాడు. బుల్లెట్ దిగడంతో తునాతునకలైపోయింది బొటనవేలు. రక్తం విపరీతంగా వస్తోంది. బాధతో అరుస్తున్నాడు. విశ్వ గ్యాంగ్ మొత్తం ఒక్కసారిగా విక్రమ్ మీదకి అటాక్ చేయడానికి రెడీ అయ్యారు. అప్పుడే అక్కడికి ఒక 10 మంది స్టాఫ్తో పోలీస్ ఆఫీసర్స్ వెపన్స్తో రావడం చూసి ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అభి కూడా ఈలోపు అక్కడికి రానే వచ్చాడు. జున్ను, అభి ఇద్దరు అనన్య దగ్గరికి వెళ్ళారు. అను స్పృహలో లేకుండా పడి ఉండడం చూసి అభిరామ్కి చాలా కోపం వస్తోంది. అను అను ఎంత కొద్దిపినా మెలకువ రావట్లేదు అనుకి. విక్రమ్ వైపు చూస్తూ, అనుకేమైందిరా? వీడేం చేశాడు? కోపంగా విశ్వ వైపు వచ్చి విశ్వ చెంప చెల్లుమనిపించాడు అభిరామ్. అది నిన్ను ఏం చేసిందిరా? ఎందుకు దాని వెంటపడి ఇలా హెరాస్ చేస్తున్నావు? అసలు నీకేం కావాలి? కోపంగా అన్నాడు అభిరామ్. నువ్వు కూడా మా చెల్లిని హెరాస్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు అను మీద ఎంత ప్రేమ ఉందో అంతకు 10 ప్రేమ నా చెల్లెలి కళ్ళల్లో నేను చూస్తున్నాను. నిన్ను అది అంతగా ప్రేమిస్తోంది. నువ్వు దానిని కాదన్నావు. దాని ప్రేమను తక్కువ చేశావు. అందుకనే నీ ప్రేమ నీకు దక్కకుండా చేయాలని అనుకున్నాను. బాధతో అరుస్తూ అన్నాడు విశ్వ. మీ చెల్లికి నా మీద ఉన్నది ప్రేమ కాదు, పైశాచికత్వము. మీ చెల్లి నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నా మనసులో తను లేదని తెలిసినా బలవంతంగా నా లైఫ్లోకి రావడానికి ట్రై చేసేది కాదు. నా మనసులో మరొకరు ఉన్నారని తెలుసుకుని వాళ్ళని ఇలా హింస పెట్టేది కాదు. దీనిని ఎవరూ ప్రేమ అనరు, ఈడియట్. మీ చెల్లెలు గురించి మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేద్దామనుకున్నావా? నీలాంటివన్నీ చంపేయాలిరా అంటూ ఆవేశంగా ఊగిపోతూ మరొక్కసారి విశ్వ చెంప చెల్లుమనిపించాడు అభిరామ్. అయినా ఏంట్రా ఓ రెచ్చిపోతున్నావు? ఆ పిల్ల నీది కాదు, నాది. నేను దానిని ప్రేమిస్తున్నాను. ఈరోజు కాకపోతే రేపైనా దాని మెడలో తాళి కడతాను అంటున్నాడు విశ్వ. అభిరామ్ కోపం మరింత పెరిగిపోతోంది. అను నా భార్యరా, మాకు పెళ్ళయింది. తన గురించి ఇంకొక్క ముక్క మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. విశ్వ మీదకి కోపంగా వెళ్తున్నాడు అభిరామ్. అభి అభి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ అభిరామ్ని వెనక్కి లాగి గట్టిగా పట్టుకుని కొంచెం దూరంగా తీసుకువచ్చి మాట్లాడుతున్నాడు విక్రమ్. ఆల్రెడీ అతనికి గాయమయ్యింది. ఇప్పుడు మా పోలీస్ కంట్రోల్లో ఉన్నాడు. ఇంకా నిన్ను వీడు కానీ ఆ శ్వేత కానీ ఏమీ చేయలేరు. ఇక ఇప్పటికైనా సరే నువ్వు శ్వేత మీద కంప్లైంట్ ఇవ్వు. ఏదేమైనా శ్వేత నా ఫ్రెండురా అని నువ్వు ఇంకా ఊరుకుంటే నేను ఊరుకోను. శ్వేత నిన్ను ఫ్రెండ్ అనుకుని ఉంటే ఇలా ఏమాత్రం చేసేది కాదు. మీకు తన నుంచి థ్రెడ్ ఉంది. ఇప్పటికైనా మీ లైఫ్ స్పాయిల్ కాకుండా చూసుకోండి. వెంటనే నువ్వు తన మీద కంప్లైంట్ ఇవ్వు.
ఇక ఈ విశ్వాని నేను జైలు నుంచి బయటకు రాకుండా చూసుకుంటాను. అక్కర్లేని కేసులన్నీ వీడి మీద వేసి బొక్కలో తోస్తాను అని పోలీస్ స్టాఫ్కి కనుసైగ చేయగానే విశ్వాన్ని తీసుకువెళ్ళి పోలీస్ జీప్లో పడేశారు. అభి, నువ్వు క్యాబ్ బుక్ చేసి జున్ను, నువ్వు, అను ముగ్గురు ఇంటికి వెళ్ళండి. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఈ విశ్వాగాడు కటకటాల వెనక్కి వెళ్ళే వరకు అలర్ట్గా ఉండాలి అంటూ తన బైక్ స్టార్ట్ చేసి జున్నుకి బాయ్ చెప్పి పోలీస్ జీప్ ఫాలో చేస్తూ వెళ్ళాడు విక్రమ్. జున్ను వెంటనే క్యాబ్ బుక్ చేసింది. అను అలా స్పృహ లేకుండా పడి ఉండడం అభిరామ్కి చాలా బాధగా అనిపిస్తోంది. శ్వేతని నేను లైట్ తీసుకున్నాను, తప్పు చేశాను జున్ను. అనుకి ఎప్పుడు ప్రాబ్లం తెస్తూనే ఉంది. ఇంకా విక్రమ్ చెప్పినట్టు కంప్లైంట్ ఇస్తేనే కరెక్టేమో. మరీ ఇంత దిగజారుడుతనమా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాధగా అన్నాడు అభిరామ్. నేను నీకు చాలాసార్లు చెప్పానురా, శ్వేతతో స్నేహం వద్దని. తనకెవ్వరూ లేరు, ఒంటరి ఆడపిల్ల అని నువ్వే జాలిపడ్డావు. అయ్యిందేదో అయ్యింది, ఇకనైనా నువ్వు అలర్ట్గా ఉండు. అణుని తీసుకువెళ్ళి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళో ఊహించుకుంటేనే భయంగా అనిపిస్తోంది. థ్యాంక్ గాడ్ టయానికి విక్రమ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిన్ను నమ్మి అను వచ్చినందుకు నువ్వు నిజంగా అన్యాయం చేసిన వాడి కింద చంద్రకాంత్ అంకుల్ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. నీ ముందు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నయ్య. అను ఫ్యామిలీని మొత్తం వదిలి వచ్చేసింది నీకోసం. తనని చాలా జాగ్రత్తగా చూసుకో. అణుని అమృత వదినకు అప్పచెప్పి నువ్వు నేను వెళ్ళి శ్వేత మీద కంప్లైంట్ ఇద్దాము. ఇంక నువ్వు లైట్ తీసుకుంటే మాత్రం నేను కూడా నీతో మాట్లాడడం మానేస్తాను సీరియస్గా అంది జున్ను. క్యాబ్ రాగానే అనన్యని జాగ్రత్తగా కారులో కూర్చోపెట్టి జున్నుని కూడా ఎక్కమని చెప్పి తను వెనకాలే బైక్ మీద ఫాలో అవుతూ అమృత ఇంటికి చేరుకున్నాడు. అనన్యని ఎత్తుకు లోపలికి తీసుకువెళ్తుంటే అది చూసిన అమృత గాబరా పడింది. నవ్వుతూ వెళ్ళిన అను అలా స్పృహ లేకుండా అభిరామ్ చేతుల్లో ఉండడం చూసి కంగారుగా ఏమైంది అంటూ చేతుల్లో పని వదిలిపెట్టి గబగబా వచ్చింది. నథింగ్ వదినా, ఏమీ లేదు, కొంచెం కళ్ళు తిరిగి పడిపోయింది, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది జున్ను అభిరామ్ వైపు చూస్తూ. అమృత వదినికి ఈ విషయం చెప్పొద్దు అని కళ్ళతోనే సైగ చేస్తూ. అయ్యో అవునా, డాక్టర్ని పిలిపిస్తాను, తీసుకురండి లోపలికి అంటూ లోపలికి వెళ్ళింది అమృత. ఆల్రెడీ చూపించాం వదినా, కాసేపట్లో స్పృహ వస్తుందన్నారు, తను రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు అభిరామ్. సరే, మీరిద్దరూ మూవీకి వెళ్ళారు, మరి జున్ను ఎక్కడ కలిసింది మీకు? మధ్యలో ఎక్కడైనా మీట్ అయ్యారా? లేదు వదినా, నేను కూడా మా ఫ్రెండ్తో కలిసి మూవీకి వెళ్ళాను. అన్నయ్య వదిన అక్కడ కనిపించారు, సో ముగ్గురం కలిసి ఇలా వచ్చేసాము అంది జున్ను. మంచి పని చేసావు జున్ను, ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది, సరదాగా నువ్వు కూడా ఇక్కడే ఉండిపో, నాకు కూడా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేద్దు గాని అంది అమృత. ఓకే వదినా, డెఫినెట్గా ఉంటాను, ఫస్ట్ ఇంటికి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని వస్తాను అంది జున్ను. అభి, అను చూస్తే ఇలా స్పృహ లేకుండా పడి ఉంది. సాయంత్రం అందరూ వస్తున్నారు, పార్టీ ఉంది, తను సాయంత్రానికి బాగానే ఉంటుందా? లేకపోతే పోస్ట్ పోన్ చేసుకుందామా ఈ పార్టీ ప్రోగ్రామ్ అంది అమృత. లేదు వదినా, ఇంకొక గంటలో అను నార్మల్ అయిపోతుందని డాక్టర్ చెప్పారు, డోంట్ వరీ, నేను జున్నుకి కావలసినవి తీసుకుని వెంటనే వచ్చేస్తాను అంటూ జున్నుతో సహా బయటికి నడిచాడు అభిరామ్. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. శ్వేత మీద, విశ్వ మీద కిడ్నాప్ కేసు ఫైల్ చేశారు. వాళ్ళ నుంచి ప్రాణభయం ఉందని అటెంప్ట్ టు మర్డర్ కింద కేసుని మెన్షన్ చేశారు. అభి, జున్ను ఇద్దరూ సైన్ చేశారు. అభి, ఇప్పటికైనా నువ్వు శ్వేత గురించి తెలుసుకున్నావు, ఇక మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని అనుకుంటున్నాను. విశ్వ కంటే శ్వేతకే ఎక్కువ రోజులు జైలు శిక్ష పడవచ్చు. చేసింది విశ్వానే అయినా చేయించింది మొత్తం శ్వేత. ఇక నువ్వు ఎక్కువ ఆలోచించకు అభి, బాధగా ఉన్న అభిరామ్ భుజం మీద తడుతూ అన్నాడు విక్రమ్. శ్వేత నాకు ఫ్రెండ్గా ఉన్నట్లయితే బాగుండేదిరా, ఒక ఆడపిల్లని జైలుకు పంపించడం నాకు చాలా బాధగా అనిపిస్తోంది, కానీ తనలో మానవత్వం మాయమైపోయింది, బయట ఉంచితే అనూకి ఖచ్చితంగా ప్రాబ్లం చేస్తుంది అన్నాడు అభిరామ్. ఒరే అభి, ఎక్కువ ఆలోచించొద్దని చెప్పానా? నీకు పార్టీకి టైం అవుతోంది, నీ వైఫ్ అక్కడ ఎలా ఉందో ఏంటో చూసుకో, మన గ్యాంగ్ మొత్తం దిగిపోతోంది, ఈవినింగ్ అందరూ వస్తున్నారు, నువ్వు ఇలా డల్గా ఉంటే కుదరదు మామ, సాయంత్రం ఎరగదీయాలి పార్టీ, మనం బోలెడన్ని ప్లాన్ చేశాము, నువ్వు మీ ఆవిడ కిరాక్గా రెడీ అవ్వండి, ఇంకా ఈ డల్నెస్ ఇక్కడే వదిలేసేయి. జున్ను, నువ్వు కూడా సూపర్గా రెడీ అవ్వు, డాన్స్తో సాయంత్రం ఎరగదీద్దాం అన్నాడు విక్రమ్. ఐఎమ్ ఆల్వేస్ సూపర్ విక్కీ, కాదంటావా అంది జున్ను నవ్వుతూ. అభి జున్నుని తీసుకుని ఇంటికి వెళ్ళి తనకి కావాల్సిన డ్రెస్సులు, మెటీరియల్స్ అన్నీ తీసుకుని రిటర్న్ అవుతున్నాడు. అభి అని పిలిచింది నర్మద. ఏంటమ్మా? ఏం లేదురా, ఆల్రెడీ నేను అమృతకి కాల్ చేసి చెప్పాను,
నీకు కూడా ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. తొందరపడి నువ్వు అను ఒకే రూమ్లో ఉండకండి. మంచి రోజులు కాదు. నీకు అర్థమవుతుందనుకుంటా. నర్మద ఏం చెప్తుందో అర్థమయ్యి ఏమీ మాట్లాడకుండా డల్గా చూస్తున్నాడు అభిరామ్. పంతులు గారు మంచి రోజు చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. జాగ్రత్త. అసలే నీకు దూకుడెక్కువ. ఆ పిల్ల నేను చూసి భయపడిపోతుందిరా అంటూ దేవుడి గదిలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి తాడు తీసుకువచ్చి అభిరామ్ చేతికి కట్టి, ఇది చూసినప్పుడల్లా నేను చెప్పిన మాట గుర్తుకు వస్తూ ఉంటుంది నీకు. ఒక్కటే హడావిడి చేసి అణుని ఏడిపించొద్దు అని అభిరామ్ తల మీద ప్రేమగా రుద్దుతూ, వెళ్ళిరా అంది నర్మద. ఓకేమా, వెళ్ళొస్తాను అంటూ బయలుదేరాడు అభిరామ్ జున్నుతో సహా. అను దాదాపు 2 గంటల తర్వాత చిన్నగా కళ్ళు తెరుస్తోంది. విశ్వ అతని ఎదురుకుండా వచ్చి నుంచోవడము, ఎట్టూ కదలకుండా చేతులు అడ్డు పెట్టడము, క్లోరోఫామ్ వేసిన కచీఫ్ తనకు వాసన చూపించి బలంగా పట్టుకోవడము అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే ఉలిక్కిపడి లేచింది. చుట్టూ అంతా పరిశీలనగా చూసింది. అను, డోంట్ వరీ, నేనిక్కడే ఉన్నాను అంటున్నాడు అభిరామ్ పక్కనే కూర్చుని. అనన్యకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. భయం, దడ. అభిరామ్ని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. రామ్, మళ్ళీ వాడు వచ్చాడు. భయంతో లైట్గా అనన్యకి షివరింగ్ వస్తోంది. అను, భయపడకు, విక్రమ్ వాడిని అరెస్ట్ చేశాడు. ఇక నీకు ఏ ప్రాబ్లం రాదు అని అనన్యని మరింత దగ్గరగా గుండెలకు హత్తుకుంటూ ధైర్యం చెప్తున్నాడు అభిరామ్. ఒక 15 మినిట్స్ తర్వాత కానీ అనన్య నార్మల్ కాలేకపోయింది. భయంతో ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అను, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడలా అటాక్ చేస్తాడని. ఏ మాత్రం తెలిసినా నేను చాలా అలర్ట్గా ఉండేవాడిని. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటానని చెప్పాను. ఐఎమ్ రియలీ సారీ అను బాధగా అన్నాడు అభిరామ్. లేదు రామ్, మీరు ఉన్నారు కాబట్టే నేను సేఫ్గా ఉన్నాను. నాకెప్పుడు ప్రాబ్లం వచ్చినా మీరు తోడుగా ఉన్నారు. అభిరామ్కి వస్తున్న కన్నీళ్లు తుడుస్తూ దగ్గరగా తీసుకుంటూ అంది అనన్య. ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి అలాగే ఉండిపోయారు. అమృత అప్పుడే ఆ గదిలోకి వస్తూ, అభిరామ్, అనుకి స్పృహ వచ్చిందా? పార్టీకి టైం అయిపోతోంది అంటూ ఆ రూమ్లోకి వచ్చి వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి సారీ అంటూ గబగబా బయటికి వెళ్తోంది అమృత. అక్క, ఏం పర్వాలేదు, లోపలికి రా అంది అనన్య. అబ్బా, రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చినట్టున్నాను అనుకుంటూ ఇబ్బంది పడుతూ లోపలికి వచ్చింది అమృత. అను, నీకెలా ఉంది? ఆర్ యు ఫైన్? పార్టీ ఈరోజే పెట్టుకుందామా లేకపోతే రేపటికి పోస్ట్పోన్ చేద్దామా అంది అమృత. అక్క, పర్వాలేదు, బాగానే ఉంది, ఈరోజే పార్టీ చేద్దాము అంది అనన్య. కొంచెం పాలు తాగుతావా? బాగా నీరసంగా ఉన్నావు అంటూ తానే పాలు కలిపి తీసుకువచ్చి అనన్య వద్దు అంటున్న బలవంతంగా తాగిచ్చింది. అభి, నువ్వు సందీప్ గారి రూమ్లోకి వెళ్ళి రెడీ అవ్వవా? అను ఈ రూమ్లో త్వరగా రెడీ అవుతుంది కదా అంది అమృత. ఓకే వదినా అంటూ అభిరామ్ సందీప్ రూమ్లోకి వెళ్ళగానే అనన్య వాష్రూమ్లోకి వెళ్ళి ఒక 1/2 అవర్ తర్వాత షవర్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చింది. అనుకి గ్రే కలర్ ఫుల్ ఫ్రాక్ చూపిస్తూ, అను ఎలా ఉంది, ఇది నీకు నచ్చిందా అడిగింది అమృత. చాలా బాగుందక్క, ఎప్పుడు షాపింగ్ చేశారు అంది అను. నేను కాదు, బామ్మ నీకోసం చాలా గిఫ్ట్స్ పంపించింది. అసలు బామ్మ వయసుకి ఇంత ఆలోచిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఫ్రీడమ్ డేక ఇప్పుడు జరిగే ఈ పార్టీలో ఆవిడ అటెండ్ అవ్వట్లేదు, కానీ ఒకవేళ ఫ్రీడమ్ ఉన్నట్లయితే డ్యాన్స్ కూడా చేసేదేమో నవ్వుతూ అంది అమృత. అనన్య కూడా నవ్వుతూ, బామ్మతో ఒకసారి మాట్లాడాలక్క, పెళ్ళయ్యాక అస్సలు మాట్లాడలేదు. నైటు తీరికగా మాట్లాడదాంలే, కానీ ఇప్పుడు రెడీ అవ్వు అంటూ డ్రెస్ చేతికిచ్చింది అమృత. అనన్య డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చక్కగా డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది. కుందన్స్ ఉన్న ఆ గ్రే కలర్ ఫుల్ ఫ్రాక్ అనన్యకు చక్కగా ఫిట్గా సరిపోయింది. అనన్య జుట్టు చక్కగా డ్రయర్తో ఆరబెట్టి స్ప్రింకిల్స్ వచ్చేలాగా చాలా స్టైలిష్గా రెడీ చేసి లైట్ పింక్ కలర్ లిప్స్టిక్ వేసి చిన్న స్టిక్కర్ పెట్టి స్టైల్గా రెడీ చేసింది అమృత. అబ్బా, భలే ఉన్నావే కేక్క. మామూలుగానే మా మరిది అస్సలు ఊరుకోవట్లేదు, నిన్ను ఇలా చూస్తే పిచ్చెక్కిపోతాడేమో అంది అమృత. అబ్బా ఊరుకో అక్క, సిగ్గుపడుతూ అంది అను. నేను ఊరుకుంటాను కానీ మీ ఆయన ఊరుకోడు నవ్వింది అమృత. ఇవన్నీ ఎందుకక్క, నేను న్యాచురల్గా బాగోనా అంది అను. అను, కొత్త పెళ్లి కూతురు అంటే అందరిలో స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి కదా, ఈ మాత్రం ఉండాలి, నువ్వేమి మాట్లాడుకు. మీ ఆయన నిన్ను ఇలా చూస్తే దెబ్బకి పడిపోతాడు నవ్వుతోంది అమృత. అభిరామ్ మాటలు గుర్తుకు వస్తున్నాయి అనన్యకి. నైట్ నిన్ను అస్సలు వదలను, ఒక్క ముద్దుతో చచ్చినా వదిలిపెట్టను అన్న మాటలు గుర్తుకు వచ్చి, అక్క
ఈరోజు నైట్ నేను నీ దగ్గరే పడుకుంటాను అంది అనన్య కొంచెం భయపడుతూ. ఓ ఎస్, తప్పకుండా. మీ అత్తగారు కూడా నాకు కాల్ చేసి మరీ చెప్పారు నిన్ను నాతోనే ఉంచుకోమని అంది అమృత. అవునా, ఎందుకక్కా? అమాయకంగా చూస్తూ అడిగింది అను. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాము, ముందు లేచి నుంచో, ఈ పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తాను అంటూ చక్కగా స్ప్రే చేసింది అమృత. అభిరామ్ని కూడా సందీప్ చక్కగా రెడీ చేస్తున్నాడు. బ్లాక్ కలర్ కోట్ వేసి హార్ట్ దగ్గర రోజ్ ఫ్లవర్ సెట్ చేశారు. హెయిర్ మొత్తం జెల్ రాసి స్టైల్గా రెడీ చేశారు. కిర్రాక్కున్నావు మామ. నిన్ను ఇలా నా మరదల పిల్ల చూసింది అంటే నువ్వు రావద్దు అన్నా కూడా నీ వెంటే వస్తుంది చూడు అన్నాడు సందీప్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.